డియర్ ఫ్రెండ్స్, నిన్న సాయంత్రం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అనుసరించి ఈరోజు మార్కెట్ 1500 పాయింట్స్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. మేము ప్రతిరోజు ఇస్తున్న లెవెల్స్ పైన ఈరోజు ఓపెన్ కావడం ద్వారా అదే ప్రైస్ యాక్షన్ విధానాన్ని అనుసరించి మేము ఇక్కడ లెవెల్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో బాటమ్ ఎల్లో లైన్ని సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేసి దాని క్రింద ఉన్న సపోర్ట్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ప్రైస్ యాక్షన్ అనుసరించి ఏ క్యాండిల్ లెవెల్ని బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ యొక్క లో మన ఎంట్రీ అవుతుంది. కానీ ఇక్కడ థర్డ్ క్యాండిల్ అగైన్ గ్రీన్ క్యాండిల్ రావడం ద్వారా మనకి ఇది ఇక్కడ అప్లికబుల్ కాలేదు. నెక్స్ట్ క్యాండిల్ మనకి ఈ గ్రీన్ క్యాండిల్ పైన మనకి ఎంట్రీ రావాలి, కానీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పైన మనకి ఎంట్రీ రాలేదు. అగైన్ క్యాండిల్ 9:30 క్యాండిల్ మళ్ళీ సపోర్ట్ లైన్ని టచ్ చేసింది. సో ఈ క్యాండిల్ యొక్క లో మనకి ఎంట్రీ రావాలి, కానీ ఇక్కడ మనకి ఎంట్రీ రాలేదు, అప్లికబుల్ కాదు ఇది కూడా. నెక్స్ట్ మనకి 9:40 క్యాండిల్ సపోర్ట్ లైన్ బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్ యొక్క లో మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఉంటుంది. సో ఈ క్యాండిల్ యొక్క లో దగ్గర మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి అప్ సైడ్లో ఉన్న సపోర్ట్ లైన్ బ్రేక్ చేసి సపోర్ట్ లైన్ కింద క్లోజ్ అయ్యింది. సో ఈ క్యాండిల్ కూడా మనకి అప్లికబుల్ కాదు. నెక్స్ట్ 9:50 క్యాండిల్ సపోర్ట్ లైన్ని అప్ సైడ్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ మనకి ఇండికేషన్ క్యాండిల్. ఇది ఈ క్యాండిల్ యొక్క హై పైనే మనం ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి టార్గెట్ ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఈ ఎల్లో లైన్ అంటే 50,617.05 బాటంలో ఉన్న ఎల్లో లైన్ మనకి టార్గెట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 11:15 క్యాండిల్ ఈ ఎల్లో లైన్ పైన క్లోజ్ కావడం ద్వారా ఇది టార్గెట్ అనేది మనకి పింక్ లైన్కి చేంజ్ కాబడుతుంది. ఎల్లో లైన్ టచ్ చేసి రిజెక్ట్ అయితే మనకి ఎల్లో లైన్ టార్గెట్ అవుతుంది, కానీ 11:15 క్యాండిల్ ఎల్లో లైన్ పైన క్లోజ్ కావడం ద్వారా మనకి పింక్ లైన్ అనేది టార్గెట్ అవుతుంది. ఈ టార్గెట్ పాయింట్ని మనకి 12 o'clock క్యాండిల్ టచ్ చేసింది. ఇండెక్స్ అనుసరించి 50,300 కాల్ అనేది ఆప్షన్స్లో తీసుకోవడం జరిగింది. అంటే సపోర్ట్ లైన్ వద్ద ఉన్న ఇండెక్స్ లెవెల్లో సపోర్ట్ లైన్ వద్ద ఉన్న 50,265 ప్లస్ చేంజ్ ఏ లెవెల్ దగ్గర మేము మార్క్ చేస్తున్నామో ఆ లెవెల్ని అనుసరించి 50,300 కాల్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 9:50 క్యాండిల్ అనేది మనకి ఇండికేషన్ క్యాండిల్ అవుతుంది. తర్వాత క్యాండిల్ 9:55 క్యాండిల్ అంటే 9:50 క్యాండిల్ యొక్క హై మనకి ఎంట్రీ పాయింట్ కింద తీసుకుంటే 12 o'clock క్యాండిల్ ఎగ్జిట్ పాయింట్ కింద తీసుకుంటే టోటల్లీ మనకి 328.25 పాయింట్లు అంటే 328 పాయింట్స్ రావడం అనేది జరిగింది. సో ఇది పూర్తిగా ప్రైస్ యాక్షన్ మీద ఆధారపడి తీసుకుంటున్న అనాలిసిస్ కాబట్టి మీకు మంచి పాయింట్స్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే చార్ట్లో గమనిస్తే మీకు 1275 దగ్గర మార్కెట్ క్లోజ్ కావడం జరిగింది ఆప్షన్లో. అంటే మోర్ పాయింట్స్ అనేది వచ్చింది, బట్ మేము మాత్రము మా లెవెల్స్ అనుసరించి మేము ఆ పింక్ లైన్ చేంజ్ అయితే మనకి సిఈ ట్రెండ్ లైన్ అవుతుంది కాబట్టి మేము అక్కడి వరకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్గా పెట్టుకొని మేము అక్కడితో క్లోజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి
చాలాసేపు ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. సో ఈ కన్సాలిడేషన్ మూమెంట్లో మేబీ పైకైనా వెళ్ళొచ్చు, కిందకైనా రావచ్చు. సో ఇక్కడ మన ఎమోషన్స్ అనేది మనం లూజ్ కావడం అనేది జరుగుతుంది. అందువల్ల మేము 12 o'clock దగ్గర ఎగ్జిట్ కావడం అనేది జరిగింది. సో అగైన్ ఈ కన్సాలిడేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మరలా మేము ఎంట్రీ తీసుకొని క్లోజింగ్లో మార్కెట్ ఎండ్ టైం క్లోజింగ్లో క్లోజ్ చేయడం, ప్రాఫిటబుల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రైస్ యాక్షన్ అనుసరించి మీరు మేమిస్తున్న లెవెల్స్ని ఆధారంగా చేసుకొని మీరు ప్రతిరోజు మంచి పాయింట్స్ తీసుకోవచ్చు అని మీకు ఆధారాలతో పాటు మీకు తెలియజేస్తున్నాము. సో ప్రతిరోజు మా లెవెల్స్ని ఫాలో చేస్తూ మీరు కూడా ప్రైస్ యాక్షన్ విధానాన్ని నేర్చుకుంటూ ఎప్పుడూ మీరు ప్రాఫిటబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హింద్.